తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్కారం మేడం. నమస్తే మా. ఏప్రిల్ మంత్లో వచ్చేసి ఏంటంటే హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి అందరికీ ఏదైనా ఒక చిన్న రెమెడీ చెప్తారా? తప్పకుండా. ఈ హనుమాన్ జయంతి ఏప్రిల్ 2వ తారీఖున వస్తుంది, పౌర్ణమి కదా. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క రాశి వాళ్ళు, అంటే ఇప్పుడు రాశి ప్రకారంగా ఎవరు ఏం రెమెడీస్ చేయాలో తెలుసుకోవచ్చు మనము టారో రీడింగ్లో. కానీ ఈ హనుమాన్ జయంతి యొక్క ప్రత్యేకత ఏంటి, ఓకేనా? ఈ హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖున ఆ రోజు ప్రతి ఒక్కరు ఎవరికైతే రకరకాల ప్రాబ్లమ్స్, అందరికీ ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఉంటానే ఉంటాయి కదా. ఇంకా ప్రత్యేకించి శని, ఏళ్ళనాటి శని ఎవరికైతే నడుస్తుందో, ఏ రాశి వాళ్ళకైతే నడుస్తుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హనుమాన్ జయంతి రోజు చేయవలసిన చిన్న చిన్న రెమెడీస్. ఫస్ట్ చేయాల్సిందల్లా, మీరు గుడికి వెళ్ళగలిగితే గుడికి వెళ్ళి గుడిలో అయ్యే పూజలో పాల్గొనండి. గుడికి మీరు ఏదైనా ప్రతి ఒక్కరు మీరు సేవ్ చేసుకున్న డబ్బుల్లో, ఓకే, డబ్బుల నుంచి ఏదైనా చారిటీ లైక్ ఫుడ్ డొనేషన్ అట్లాంటిది ఏదైనా ఆ రోజు హనుమాన్ టెంపుల్లో, ఏ హనుమాన్ టెంపుల్లో అన్నా చేయవచ్చు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఎవరికైతే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో, అంటే కొంతమందికి చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి నేను చెప్పే ఒక రెమెడీ. ఏప్రిల్ 2వ తారీఖున వచ్చే ఈ హనుమాన్ జయంతి మొదలుకొని మేలో ఇంకొక హనుమాన్ జయంతి వస్తుంది, ఓకేనా? అంటే కొన్ని మనం ఇక్కడ చేస్తాము, ఈ హనుమాన్ జయంతి ఇక్కడ చేస్తాము. మేలో వచ్చేది ఆంధ్రాలో ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ రెండు ఓకే, నో ప్రాబ్లం. ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం పీరియడ్ అన్ని రోజులు మీకు ప్రాబబ్లీ 40 రోజులు ఎంత వస్తుంది అనమాట టైం. ఈ మధ్యలో అన్ని రోజులు మీరు హనుమంతుడు పారాయణం చేస్తూ, హనుమాన్ చాలీసా చదువుతూ ప్రతిరోజు, ఎవరికైతే బాగా ఎక్కువ ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పిల్లలు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేదా రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కానీ ఈ హనుమాన్ జయంతి మొదలుకొని మళ్ళీ హనుమాన్ జయంతి ఏదైతే వస్తుందో మేలో, అప్పటిదాకా మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం 11 సార్లు ప్రతిరోజు 11 టైమ్స్ చేస్తే షార్ట్గా మీరు అనుకున్న పని ఖచ్చితంగా అయిపోతుంది. అయితే ఈ హనుమాన్ చాలీసా 11 సార్లు ప్రతిరోజు చదివే ఓపిక అన్నీ ఉంటే చెయ్యండి, లేకపోతే జనరల్గా టెంపుల్కి వెళ్ళి పూజలు అవి జరిపించుకోవచ్చు. అయితే ఈ హనుమాన్ చాలీసా చదివేటప్పుడు పిండితోటి దీపాలు చేసుకోండి. శనగపిండి ఉంటుంది కదా, శనగపిండితో దీపాలు. ఎందుకంటే ఈ రెమెడీ చాలా చాలా పవర్ఫుల్గా నా లైఫ్లో వర్క్ చేసింది. ఓకే, కాబట్టి శనగపిండి ఎల్లో కలర్లో ఉంటుంది కదా, శనగపిండిలో కొంచెం దీపాలలాగా చేసేసి వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి అప్పుడు కూర్చొని హనుమంతుడి దగ్గర కొంచెం నీళ్లు, కాస్త ప్రసాదం, అరటిపండు ఏదో ఒక ప్రసాదం పెట్టి కూర్చొని మీ హనుమాన్ చాలీసా చదివేసి ఆ ప్రసాదం ఏదైతే ఉందో అది మీరు తీసుకుని మీ మనసులో ఉన్న సాత్వికంగా ఉండడానికి ట్రై చేయండి ఇన్ని రోజులు. ఓకే, సో బేసికలీ ఏంటంటే ఈ హనుమాన్ జయంతి ఏప్రిల్లో వచ్చే హనుమాన్ జయంతికును మేలో వచ్చే హనుమాన్ జయంతికి ఒక 40 to 41 days మండలం గ్యాప్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే మండల దీక్ష చేసుకోవాలి అని అనుకుంటే మనసులో చాలా మంది చేస్తూ ఉంటారు, అప్పుడు ఈ 2nd ఏప్రిల్కి మొదలుపెట్టి May 12th నెక్స్ట్ హనుమాన్ జయంతి ఉంది. అప్పుడు దాకా మీరు చేసుకోవాల్సిన పూజలు హనుమంతుడికి. అండ్ హనుమాన్ చాలీసా చదివిన వెంటనే రామరక్షా స్తోత్రం గనక కాంబినేషన్లో చదివితే మాత్రం మీరు ఎటువంటి పని అవ్వాలి, జరగాలి అనుకున్నా కానీ, ఎటువంటి అడ్డంకులున్నా అవన్నీ ఈజీగా తొలగిపోతాయి. ఈ ఒక్క పవర్ఫుల్ రెమెడీ ప్రతి ఒక్క రాశి వాళ్ళు చేసుకోగలిగితే ఈ నెల ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే మ్యామ్. అలాగే అంటే ఈ రెమెడీ మనం చేసేటప్పుడు ఏమన్నా నియమాలు పాటించాలి అంటారు? సాత్వికంగా ఉండాలి. అంటే మనము 40 days అని చెప్తున్నాం కదా, 41 days కాబట్టి నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాల్సింది. ఎట్లా పడితే అట్లా కోపం తగ్గించుకోండి, మెయిన్ ఇంపార్టెంట్గా. కొంచెము సాత్విక ఆహారం తీసుకోవడము, బ్రహ్మచర్యం పాటించడము, ఇవన్నీ చిన్న చిన్న రూల్స్ ఏవైతే హనుమంతుడికి ఎలాగో బ్రహ్మచర్యమే పాటించాలి ప్రతి ఒక్కరు. కాబట్టి ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళతో సంబంధం ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే చిన్న రూల్స్ మనం పాటించగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ఆ మంత్లో ఎటువంటి రెమెడీ చేస్తే బాగుంటుంది అనే వాటి గురించి అయితే చెప్పారు. నమస్కారం. నమస్తే మా.